ఖమ్మం జిల్లా వైరా పోలీసులు సిఐ వెంకట ప్రసాద్, ఎస్ఐ పుష్పాల రామారావు, పవన్ కుమార్, కొనిజర్ల ఎస్ఐ సూరజ్ అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపారు. వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దోనబండ రీచ్ నుండి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మైనింగ్ పర్మిట్లు, ట్రాన్స్పోర్ట్ చలానాలు ఇవే బిల్లులు లేకుండా సుమారు 10 లక్షల విలువ గల 25 టన్నుల అక్రమ ఇసుక రవాణా ముఠాను వైరా పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన చల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు చల్లమల్ల సుమంతు, అలాగే లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ లారీ, ఎస్కాట్ వాహనంగా వినియోగించిన మహేంద్ర తార్కార్, ఇసుక విక్రయాల కోసం వినియోగిస్తున్న టిప్పర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా చేస్తున్న ఒక 3 వ్యక్తులను ఒక పద్ధతి ప్రకారం సమాచారంతో పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 22 టైర్ల ఒక భారీ వాహనం, రవాణాకు ఉపయోగించే భారీ వాహనాన్ని ఇసుక అక్రమ రవాణాకు అనుకూలంగా తయారు చేసుకొని పైన దాన్ని మోడిఫై చేసి అంటే మార్చి క్లోజ్ చేసి వెనుక పక్కన వుడెన్ ప్లాంక్స్ కొట్టేసి దాని నిండా ఇసుక నింపే విధంగా తయారు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా పోలీస్ కానీ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ మైనింగ్ వాళ్ళ దృష్టిని ఏమార్చడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా తయారు చేయడం జరిగింది. దాని లోపల ఒకేసారి 70 నుంచి 80 టన్నుల ఇసుకను రవాణా చేసే అవకాశం ఉంటుంది. వారు దోనకొండ రీచ్ నుంచి, ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్న దోనకొండ రీచ్ నుంచి ఇసుకను తీసుకొని గ్రీన్ ఫీల్డ్ హైవేను ఉపయోగించుకొని వైరా ద్వారా ఖమ్మం పట్టణము పరిసర ప్రాంతాల్లోకి ఇసుక సరఫరా చేస్తున్నట్టుగా తేలింది. ఖమ్మం పరిసర ప్రాంతాల లోపల ఇసుకను ఈ భారీ వాహనం నుంచి చిన్న వాహనాలకు, టిప్పర్లకు, ట్రాక్టర్లకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మళ్ళా వినియోగదారులకు సప్లై చేస్తుండగా మా దృష్టికి వచ్చింది. నిన్న ఈ 22 టైర్ల భారీ వాహనంతో పాటు రవాణాకు ఉపయోగించే ఒక టిప్పర్ వాహనాన్ని, దాంతోపాటు వీరు చెకింగ్, పోలీస్ అండ్ మైనింగ్ ఎన్ఫోర్స్మెంట్ చెకింగ్ తప్పించుకునే ఉద్దేశంతో ఒక తార్ వాహనాన్ని పైలట్ వెహికల్గా ఉపయోగిస్తున్నట్టుగా కూడా తేలింది. నిన్న ఆ పైలట్ వాహనం నడుపుతున్న వ్యక్తి, తర్వాత ఈ 22 టైర్ల లారీ నడుపుతున్న వ్యక్తి, దాంతోపాటు టిప్పర్, ఈ 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 3 వ్యక్తులు కూడా గత కొన్ని రోజుల పాటు ఈ ఇసుక అక్రమ రవాణాలో ఉన్నట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో దీంతోపాటు చలమల వెంకటేశ్వరరావు ప్రధాన నిందితుడు, తనపై మొత్తం 4 కేసులు నమోదై ఉన్నాయి. చలమల సుమంత్, తనపై 13 కేసులు నమోదై ఉన్నాయి. ఇంకొక వ్యక్తి ఉపేందర్, తను వెహికల్కి సంబంధించిన డ్రైవర్. ఈ వాహనాలను సీజ్ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీరిపై భవిష్యత్తు లోపల నిఘా ఉంచే ఉద్దేశంతో షీట్స్ ఓపెన్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్కి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఇసుక అక్రమ రవాణా మీ దృష్టికి వచ్చినట్టయితే దయచేసి పోలీస్కి సమాచారం అందించాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం లోపల లీగల్ రీచెస్ ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం లోపల, మనుగు, తర్వాత భద్రాచలం ప్రాంతం లోపల ఇసుక లీగల్ రీచ్లను ఉపయోగించుకోవాలి. అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇసుకను రవాణా చేసే వాళ్ళను ఎవరైనా ఎంకరేజ్ చేసినా కూడా చట్టపరమైన పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యక్తులపై ఇంతకుముందున్న నేర చరిత్ర ఆధారంగా వాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటాం. అంటే రిపీట్గా అగైన్ అండ్ అగైన్ నేరాలు చేసే వాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటాం. హ్యాబిచువల్ అఫెండర్స్, దాంతోపాటు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా వస్తుంది. ఇంతకుముందు వాళ్ళపైన ఉన్న నేరాలు కోర్టు లోపల ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. కోర్టు లోపల విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. వాటి నేరాల ఆధారంగా వీరిపై ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.